ఏపీ రీఆర్గనైజేషన్ లేనప్పుడు 4 సంవత్సరాలు విజ్ఞప్తి చేస్తే నడ్డాజీ హమారకు ఆల్ ఇండియా ఎయిమ్స్ హాస్పిటల్ దియా. ఈరోజు మీ అందరికీ గుర్తు చేస్తున్నా, బయట 10 లక్షలకు ఒక ఆపరేషన్ అయితే మన ఎయిమ్స్ 10 రూపాయలు అవుతుంది. बाहर एक ऑपरेशन 10 लाख हो तो हमारा एम्स में आप दिया जो एम्स में 10 रुपये में हो रहे. बहुत बहुत धन्यवाद नड्डा. అందుకొరకు బూర నర్సయ్య గౌడ్ కూడా మోడీ శిష్యుడు, మంచి బాలుడే, రాముడు మంచి బాలుడు. ఇక విధంగా ఇక్కడ ఉన్నటువంటి బాహుబలిల గురించి 2-3 మాటలు చెప్పాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు, ప్రభుత్వం ఏమిచ్చింది, కేంద్రం ఇచ్చింది, గాడిద గుడ్డు ఇచ్చిందా అంటారు. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అప్ప నీకు తెలవాలి, గాడిదలు గుడ్లు ఇవ్వవు, పిల్లలు పెడతాయి, ఓన్లీ కోళ్ళు బాతలే పెడతాయి. అదే గాడిద గుడ్డుతోని మోడీ గారు మనకు 9,036 లక్షల రూపాయల అభివృద్ధి ఈరోజు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, ఒక పాత మిత్రుడిగా నేను అడ్వైజ్ చేస్తున్నా, మోడీని టచ్ చేసిన వాళ్ళు, తిట్టినోళ్ళు ఈ ప్రపంచంలో బాగుపడినోడు ఎవ్వడు లేడు కదా, లేడు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, వినాశకాలే విపరీత బుద్ధి. ఈరోజు రేవంత్ రెడ్డి ఏదో పాపం 2-3 సంవత్సరాలు సీఎం ఉంటా అంటే ఎప్పుడు ఊరుతుందని పిచ్చి ఏదో ఇష్టం వచ్చినట్టు మోడీ కేడీ అని మాట్లాడుతున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఛాలెంజ్ చెప్తున్నా. మీరు పవన్ కళ్యాణ్ సినిమా చూస్తారు కదా, నాకు మోడీ గారిని చూస్తే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. రేవంత్ అప్ప మోడీ సింహం లాంటోడు, సింహం ట్రిమ్ము చేసుకోదు, మోడీ గారు కేవలం ట్రిమ్ము చేసుకుంటాడు, అదర్వైజ్ సేమ్ టు సేమ్. జాగ్రత్త, మోడీ గారిని టచ్తే భస్మం అవుతావు. ఈరోజు చాలామంది ఇక్కడ బాహుబలీలు ఉన్నారు. ఇలా ఒక నాయకుడు ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థో ఎవరికి తెలియదు, కాంగ్రెస్ నాయకులు ఆయన డమ్మీ అభ్యర్థి అంటున్నారు,